త్వరలో పెట్రోల్ ధరల మోతట. బడ్జెట్కు ముందే పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపు. లీటరుకు 3 నుంచి 4 పెరిగే అవకాశమట. ఆదాయం పెంపునకు కేంద్రం ఎత్తులట. దేశంలో త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం 2026-2027 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందే రెవెన్యూను పెంచుకునే చర్యల్లో భాగంగా పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్పై 3 నుంచి 4 చొప్పున పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు జేఎం ఫైనాన్షియల్ తన తాజా నివేదికలో వెల్లడించిందట. అంతర్జాతీయ ముడి చమురు ధరలను నిలకడగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్కు ముందే ఈ చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ రోజుకు 20 నుంచి 30 లక్షల బ్యారెర్ల ముడి చమురును సరఫరా చేస్తుండగా 2026 నవంబర్లో అమెరికా మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్కు $65 చొప్పున కొనసాగే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 1న తన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందుగానే లీటర్కు 3 నుంచి 4 చొప్పున పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచవచ్చని నివేదికలో తెలిపింది. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు వార్షిక ఆదాయం సమకూరగలదని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ఇది జీడిపిలో సుమారు 0.15 నుంచి 0.2% వరకు ఉంటుందని తెలిపింది. ముడి చమురు ధరలు తీవ్రంగా పతనమైన కారణంగా చమురు మార్కెట్ కంపెనీలు ఓఎంసీలు ప్రస్తుతం సాధారణ ఇంధన మార్కెటింగ్ మార్జిన్ల కన్నా అధిక మార్జిన్లు గడిస్తున్నాయని వెల్లడించింది. బ్రెంట్ క్రూడ్ ప్రైస్ ప్రస్తుతం బ్యారెల్కు $61 చొప్పున ఉంది. దీనివల్ల ఓఎంసీలు ఆటో ఫ్యూయల్ గ్రాస్ మార్కెటింగ్ మార్జిన్ లీటర్కు దాదాపు 10.6 గడిస్తుందట. ఇక మళ్ళీ త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నట్టుగా కనపడతా ఉంది. మళ్ళీ పార్లమెంట్ సెషన్స్లో బడ్జెట్ ప్రవేశపెట్టే దానికంటే ముందే డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయని ఒక సూచన వస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. మరి దీని మీద గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు అసలు ఇప్పటికే పెట్రోల్ ధరలు చాలా పెరిగిపోతున్నాయి. అసలు జిఎస్టీ విషయంలో కానీ ట్యాక్సుల విషయంలో అదనంగా మనం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం. అది తగ్గిస్తే కేంద్రం తగ్గించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం ₹10 తగ్గించింది గతంలో, ఇప్పుడు రాష్ట్రం కూడా తగ్గించవచ్చు అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది గతంలో బీఆర్ఎస్ హయాంలో. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే కనీసం దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రం కూడా ₹10 తగ్గించాలని అప్పుడు డిమాండ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు దాని మీద మాట్లాడే నాయకులే లేరు. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యుడి మీద మళ్ళీ భారం పడే పరిస్థితి ఉంటుంది. మన ఏదో జిఎస్టీ విషయంలో రెడ్యూస్ చేస్తున్నాం, జిఎస్టీ విషయంలో ఏదైతే నిత్యావసర వస్తువులకు సంబంధించి కార్ల విషయంలో ఏదైతే జిఎస్టీ తగ్గించామని నిర్మలా సీతారామన్ గారు చెప్పిర్రో, ఇప్పుడు చూసుకుంటే రేట్లు ఏం పెద్ద తగ్గినట్టుగా ఏం కనపడట్లే. ఎక్కడికక్కడ అయ్యే కామన్ రేట్లలోనే నడుస్తూ ఉంది బయట. నిత్యావసర వస్తువుల్లో కానీ లేదా మిగతా విషయాల్లో మరి కోట్లు పెట్టి కొనుక్కునే కార్ల విషయంలో తగ్గిందేమో తెలియదు, కానీ సామాన్యుడు కొనుక్కునే ₹10 అంశం మీద మాత్రం జిఎస్టీ అదే పరిస్థితిలో ఉంది లోకల్ షాప్స్లో. మరి దాని మీద చర్యలు లేవు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగితే మళ్ళీ అదే సామాన్యుడి నడ్డి విరిగే పరిస్థితే వస్తుంది. డైలీ జీతానికి పనిచేసేటోళ్ళకి కావచ్చు, ఆటో డ్రైవర్లకు కావచ్చు, చిన్న వ్యాపారాలు బళ్ళ మీద పెట్టుకుని చిన్న వ్యాపారాలు చేసుకుని పక్క ఊళ్ళకి వెళ్ళి అమ్ముకునే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి చాలా నష్టం ఇది.